నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం సన్నద్ధం. కత్తులు నూరుతున్న అధికార విపక్షాలు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్. కల్తీ నెయ్యి వ్యవహారంలో దూకుడు పెంచిన సిట్. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను ప్రశ్నిస్తున్న అధికారులు. ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించండి. తిరుపతి నగరవాసులకు పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. నేత్రపర్వంగా గోవిందుని బ్రహ్మోత్సవాలు, తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, జూన్ 4 ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన పోయిన రోజు అని అన్నారు. జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని వ్యాఖ్యానించారు. ఏపీ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిగా పనిచేస్తున్నామని అన్నారు. పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం ఉదయం అనంత తేజోమూర్తి గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మృగాల్లో రారాజు సింహం, గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంత తేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనసుల్లో సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాజ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోద్ధాతుడైన శ్రీ వెంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపు పందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చంద్రగిరి కోటలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను వారి దినచర్యలో ఒక భాగంగా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు.
తిరుపతి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చంద్రగిరి కోట ప్రాంగణంలో బుధవారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే పులివర్తి నాని, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలతో మమేకమై దైవ ప్రార్థనతో యోగాసనాలు వేయడం ప్రారంభించారు. మే 21 తారీఖు నుంచి జూన్ 21 తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో మన జూ పార్క్ జరిగింది. ఈరోజు ఇక్కడ చంద్రగిరి కోటలో కూడా జరగటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం ముఖ్యం. మనం మందులు వాడుతూ హెల్త్ పాడు చేసుకునే బదులు యోగా చేసుకుంటే కొన్ని రెమెడీల వల్ల వాళ్ళ యొక్క హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో మన ఎన్డీఏ కూటమిలో మన పెద్ద ఆయన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అందరూ ఒక దీంతో దృఢ సంకల్పంతో కూడా ఈరోజు పోతున్నాం. మేమందరూ కూడా దానిలో భాగంగా ఈరోజు చంద్రగిరి కోటలో పెట్టడం కూడా మాకు చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరఫున కూడా కలెక్టర్ గారికి కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల ముందు నుంచి ఈ చంద్రగిరి కోర్టుని అట్లే పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు తిరిగి లైట్ సంబంధించిన సౌండ్ షో కూడా కానీ దీన్ని ముఖ్యమంత్రి వాళ్ళు ఈ కోర్టుని కూడా ఒక ముఖ్యమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంస్థకి ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్విఘ్నం చేయాలనే ఉద్దేశం ఉంటుంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సచివాలయం పరిధిలో, వార్డు పరిధిలో కూడా చాలామందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 8 లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఈ యోగా అనేది ఖచ్చితంగా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్య రహిత వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్స్ ఎక్కువ పెంచేదానికి, వాళ్ళు యంగ్గా కనిపించడానికి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర కానీ మన షహర్ దగ్గర కూడా యోగా కార్యక్రమాలు చేయబోతున్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ఎక్కువ మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నాసిరక ఆహార పదార్థాలను వడ్డిస్తున్న హోటళ్లను సీజ్ చేశారు అధికారులు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని హోటల్ బిర్యానీ తిని 2 యువకులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు హోటల్ తనిఖీలు నిర్వహించారు. మాంసాహారం నిల్వ ఉండడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో హోటల్ సీజ్ చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు మాట్లాడుతూ బిర్యానీ ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 2 యువకులు ఆసుపత్రి పాలైనట్లు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హోటల్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నగేష్, కార్యదర్శి మణి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ పోయిన దానివల్ల ఈరోజు హోటల్ పైన మెడికల్ వాళ్ళు కానీ అందరూ మా స్టాఫ్ అందరూ తనిఖీ చేసి వాస్తవం అయితే శానిటేషన్ పరంగా బ్యాడ్గా ఉంది. అందువల్ల అందరూ చెక్ చేసిన తర్వాతే ఈ షాప్ని క్లోజ్ చేయడం జరిగింది. కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి మెసేజ్ రావడం, ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు విజిట్ చేసి దాన్ని ఈ జామ్ని రేణుగుంటలో ఉన్నటువంటి జామ్ని సందర్శించి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేమి, శానిటరీ ఇన్స్పెక్టర్ అయితేమి, సర్పంచ్ అయితేమి, పోలీసు వారి ఆధ్వర్యంలో అందరూ స్టాఫ్ అందరూ కూడా విజిట్ చేసి పరిసరాలపై అన్ని అబ్జర్వ్ చేసి సో ఉన్నటువంటి చాలా పారిశుద్ధ లోపం ఉండడం వల్ల దాన్ని సీజ్ చేయడం జరిగిందండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని ఆయా నియోజకవర్గాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వెన్నుపోటు దినంను దిగ్విజయం చేశారు.
తిరుపతి సత్యనారాయణపురం కూడలి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల తీరును ఎండకడుతూ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పడి సంవత్సర కాలం నేటికి పూర్తయినప్పటికీ ఇచ్చిన సూపర్ 6 హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యవహార తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పడి సంవత్సరం రోజుల్లో ఏమి చేశారని అడిగితే ఏ ఒక్క నిరుపేదకు కూడా సాయం చేసిన దాఖలాలు లేవని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి జైళ్లల్లో పెట్టడమే సంవత్సరం రోజులుగా వీరు చేసిన అభివృద్ధి పనని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద స్థాయిలో ప్రజా తిరుగుబాటు ఉంటే రాబోయే రోజులలో ప్రజల నుండి వచ్చే ఆగ్రహ ఆవేశాలకు కూటమి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని అన్నారు. మహిళలకు ఫ్రీ బస్, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన అబద్ధాల కోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు హామీలను విస్మరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు పూరిస్తున్నటువంటి మొదటి శంఖారావం ఇక ఆగదిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఎంత దూరమైన పోరాటాలు చేస్తూనే ఉంటాం. మా మీద తప్పుడు కేసులు బనాయించినా, మమ్మల్ని జైళ్లకు పంపించినా వెరిసేది లేదు, భయపడేది లేదు. ప్రజల గొంతుకులై నిలుస్తాము. చంద్రబాబు, మీరు ప్రజలకు 143 వాగ్దానాలు చేసినారు. ప్రతి అమ్మకు, ఇంటిలో ఉన్న ప్రతి పాప బాబుకు 15,000 ఇస్తానన్నారు, మీరు నెరవేర్చలేదు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు 18 ఏళ్లు నిండినప్పటి నుంచి 59 ఏళ్ల వరకు పెన్షన్ ఇస్తానని చెప్పినారు, 2,500 రూపాయలు. అది ఇంతవరకు నెరవేర్చనే లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి 3,000 రూపాయల భృతి ఇస్తానన్నారు, ఒక్క పైసా ఇంతవరకు లేదు. కూటమి పార్టీలు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 అయితే కానీ, అలానే వాటితో పాటు ఉన్నటువంటి 143 దొంగ హామీలు కానీ అమలు చేయకపోయినటువంటి తీరును నిరసిస్తూ రాష్ట్రంలో మొట్టమొదట గళాన్ని విప్పినటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖనన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. మన పోరాటం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే, ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అమ్మాల్సినటువంటి మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించే దిశకు తీసుకురాగలిగినాం. అదంతా కూడా మీ అందరి సహకారంతోనే సాధ్యపడిందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఒక సంవత్సరం పూర్తయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఏది నెరవేర్చకపోగా, అప్పుడు మన ప్రభుత్వంలో హామీలు ఇస్తున్నప్పుడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు అందరూ చాలామంది నాయకులు చెప్పారు, ఈ ఫ్రీ బీస్ ఏంటి, పప్పు బెల్లాల్లాగా పంచుతున్నారు అన్నటి నాయకులే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. కాబట్టి అక్కడే వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే తప్పుడు మాటలు, అబద్ధాలతో హామీలు ఇస్తూ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నీ కూడా అమలు చేయకపోగా వాటికి కారణం గత ప్రభుత్వం, గత పాలన అని ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి, నమ్మించి, ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం రోజులు అది తప్ప ఇంకేది కూడా మనం చూడలేదు. దాదాపు 766 హత్యాయత్నాలు జరిగితే దాంట్లో 390 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది.
చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలామంది ఓట్లు వేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా. ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం ఇస్తా ఇవ్వనోళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను, డిఏ ఇస్తాను అని చెప్పాడు, కానీ ఈరోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్కోవచ్చు అని చెప్పారు, కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఈరోజు ఒక్కరికి కూడా ఒక సెంట్ భూమి కానీ ఒక ఇల్లు కానీ కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి అత్యంత ప్రజాదరణతో గెలిపించి నేటికి సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ యువగళంను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. నాటి యువగళం యొక్క ప్రతిఫలమే నేటి కూటమి ప్రభుత్వం విజయం అని గుర్తు చేసుకున్నారు. ముందుగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, చిన్నబాబు, మునిశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం టౌన్ క్లబ్ కూడలిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు కూడలి సమీపంలో పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి కేకును కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాబోయే రోజులలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపేందుకు దేశ ప్రధాని మోడీ సహకారంతో నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మరి ఈ రోజున రేషన్ షాపులు ఓపెన్ చేయడం అయితేనేమి, ప్రజలకు రేషన్ షాప్ ఇవ్వడం అయితేనేమి, రేషన్ ఇవ్వడం అయితేనేమి, ఈ విధంగా తీసుకుంటూ పోతే మరి రేపు తల్లికి వందనం ద్వారా 15,000 ఇవ్వడం కానివ్వండి, ఉచిత బస్సు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు కళ్ళ వలె ప్రజలకు అందిస్తూ ప్రజా విజయం పొందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖున విజయోత్సవాలు చేసుకుంటుంది. దాదాపు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 70% నెరవేర్చడం జరిగింది. మరి ఈ రోజున జీడిపి కూడా పెరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డికి కానీ వారి నాయకులకు కానీ సిగ్గుండాలని మేము ప్రశ్నిస్తున్నాం. తిరుపతి నడిబొడ్డున నిర్మితమవుతున్న తుడా టవర్స్ను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం తుడా అధికారులతో కలిసి ఆయన తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని సూచించారు. అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం జరగాలన్నారు. తుడా టవర్స్ రైల్వే స్టేషన్ బస్టాండ్కు సమీపంలో ఉండడంతో డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర, డిఈ భాష, ఏఈ షణ్ముగం, కేసీపీ కాంట్రాక్టర్ సుశీల్, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా దీన్ని మనం అందుబాటులో తేగలుగుతామో అవన్నీ కూడా ఈరోజు మన టుడా సెక్రటరీ గారు కావచ్చు, ఈఈ గారు కావచ్చు, ఇంకో 2 ఈలు డిఈలు అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. సో వీళ్ళందరూ ఐడియాల్స్తో ఆల్రెడీ కేసీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా మీటింగ్ పెట్టుకొని దీంట్లో ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా చేస్తే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుందా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని కంప్లీట్ చేసి ఎక్కడ టుడా కూడా మంచి పేరు వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ ఒక ఐకాన్ ప్రాజెక్ట్ తిరుపతి నిలవాలని చెప్పేసి అని. ఎందుకంటే ఇంత తిరుపతి హార్ట్ సిటీలో ఇంత పెద్ద టవర్ అనేది ఎక్కడా లేదు. ఇంత ఎటు పక్క చూసినా కూడా ఈ పక్క మనకు హిల్స్ కావచ్చు, కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ కావచ్చు, 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ కావచ్చు, అన్ని విధాలు సౌకర్యంగా ఉన్నటువంటి హార్ట్ ఆఫ్ సిటీలో ఈ టవర్స్ కడుతున్నారు ఇక్కడ.
సో కాబట్టి దీన్ని అందరూ తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని. టీటీడీ మహతి కళాక్షేత్రంలో జూలై 19వ తేదీ నుండి 9 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన హనుమ అవార్డ్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ అధినేత బిఎన్ రెడ్డి, మబ్బు సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. 24 సంవత్సరములు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భమున 25వ వార్షికోత్సవం జూలై 19 నుంచి జూలై 27 వరకు 9 రోజులు మహతి ఆడిటోరియం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా పౌరాణిక పద్య నాటికలు, సందేశాత్మక సాంఘిక నాటకములు మరియు కూచిపూడి భరతనాట్యములు మరియు జానపద బృంద పోటీలు మరియు షోలే నాటికలు, నృత్య పోటీలు కూడా నిర్వహించుతున్నాం. కూటమి సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి ఎస్టీవీ నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు పెట్టి పాల్గొన్న వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ ఆనందోత్సవాలలో జనసేన పార్టీ నాయకులు ఎస్కే బాబు, రాజారెడ్డి, అల్వార్ మురళి, ఆకేపాటి సుభాషిణి, వంశీ, కీర్తన తదితరులు పాల్గొన్నారు. మహిళలు, పెద్దలు, యువకులు అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉదయాన్నే చేసి ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అరాచకాలు, రౌడీజాలు, ఎన్నో కోట్ల దోపిడీలు ఇవన్నీ చేసుకోవడం జరిగింది. అవన్నిటి కూడా వెలుగులోకి తీసి ఒకటి తర్వాత ఒకటి చట్టం తన పని దాన్ని చేసుకొని పోతూ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదొక పక్క జరుగుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మనం అందరం కూడా చూస్తున్నాం. అటువంటి దుర్మార్గపు పాలన, వైసీపీ పాలన ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రచారాలు చేయడం కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వడం, వైసీపీకి నాయకులకు ఎవరు దక్కడనేసి నీతో ఉన్న నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పోయే పరిస్థితి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. మానవాళికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులతో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించామని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా గుడ్డ, జూట్ బ్యాగులను, ఇతర రీసైకలబుల్ ఐటమ్స్ని వాడుకునే విధంగా ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొనాలని అన్నారు. ఈ ప్లాస్టిక్ బీట్, ప్లాస్టిక్ పొల్యూషన్ని 3 నెలల్లో తిరుపతిలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఉన్నటువంటి దుకాణదారులు, పెద్ద పెద్ద మాల్స్ యజమానులు అందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, వివిధ సంస్థల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎస్ మూర్తి పేర్కొన్నారు. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంకు డీజీ జేజీయూఏ సంబంధించి బుధవారం పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట ఎస్టీ కాలనీ నందు భూగర్భ జలాల శాఖ డీడీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ ఏడీ రవీంద్రరెడ్డి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డిలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట గిరిజన గ్రామాన్ని సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దేశంలో ఎక్కువగా ఉన్న 63,243 గిరిజన గ్రామాలను గుర్తించి గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 2న ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట ఎస్టీ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 194 కుటుంబాలు 659 మంది ఉంటే అందులో 110 గిరిజన కుటుంబాలు 418 మంది ఉన్నారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన గ్రామంలో సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య మరియు జీవనోపాధిలో కీలకమైన అంశాలను గుర్తించి వీటి ద్వారా గిరిజన గ్రామం సమగ్ర మరియు స్థిరమైన అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిఆర్డీఏ విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ అధికారి, వ్యవసాయ అనుబంధ శాఖలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి శాఖల అధికారులు దేవలంపేట గిరిజన కాలనీకి వెళ్లి పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, దేవలంపేట ఎస్టీ కాలనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న తిరుపతి సప్తగిరి నగర్లో నివసిస్తున్న నిర్మల అనే మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో అభ్యర్థించారు. అనారోగ్యం కారణంగా 3 ఆపరేషన్లు చేసుకున్నానని, గర్భసంచి కూడా తీసివేశారని, ప్రస్తుతం మందులు కొనుగోలు చేసుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె తెలిపారు. తనకు బంధువర్గం ఎవరూ లేరని, భర్తను కోల్పోయిన తను ఏకాకిగా ఉంటున్నానని, తనకు ఒక కుమారుడు మాత్రం ఉన్నాడని, అతను డిగ్రీ చదువుతున్నాడని ఆమె మీడియాకు తెలియజేశారు. గత 7 మాసాలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె కన్నీటి పర్యంతమైంది. తనకు ఆర్థిక సహాయం అందించి దాతలు ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు. ఆర్థిక సహాయం చేయదలిచిన వారు 9177306011 నెంబర్కు ఫోన్పే చేయాల్సిందిగా కోరారు. నా పేరు తిరుపతి. నేను మున్సిపల్ పార్క్ వెనకాల సప్తగిరి నగర్లో ఉంటున్నాను. గత 6 నెలలుగా నాకు హెల్త్ బాగాలేకుండా 3 ఆపరేషన్లు అయినాయి. రీసెంట్గా అంబ్లికల్ హెర్నియా అనే ఆపరేషన్ అయింది. లోపల మెష్ కట్టడం వల్ల 5 months బెడ్ రెస్ట్ ఎత్తుకోమన్నారు. నేను వర్క్ చేయడానికి పోవడానికి వీలు లేకుండా ఇంటి రెంట్ కట్టుకోవడానికి, మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా నాకు ఆర్థిక స్తోమత లేకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇంటి ఓనర్ రోజు గొడవ పడుతున్నారు. దయచేసి నాకు ఏదైనా సహాయం చేస్తే మెడిసిన్ తీసుకొని ఆరోగ్యంగా చక్కగా అందరి మాదిరిగా మళ్ళీ హుషారుగా పనిచేయడానికి వెళ్ళగలను. తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా 2 రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6 తిరుమల ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్నను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి మే నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో గడువును మరో 2 నెలలు పొడిగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ జీఎం హరిమోహన్ రాణా కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరిమోహన్ను మార్చి 20న సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న, అలాగే ఉద్యోగుల విచారణ కీలకంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని తెలిపింది.
ఆపరేషన్ సింధూర్పై నియమాలకు లోబడి చర్చ ఉంటుందని కేంద్రం తెలిపింది. మంగళవారం జూన్ 3న జరిగిన కూటమి ఎంపీల సమావేశం కూడా పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీకి ఈ విషయంపై ఎంపీలు లేఖ కూడా రాశారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వ వ్యూహం స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ సమావేశాల్లో వాస్తవాలు వెల్లడించాలని విపక్షాలు పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని కేంద్రం స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్పై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాటు పాక్తో కాల్పుల విరమణపై వివరాలు వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం నాడు రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12, 2025 వరకు జరుగుతాయని ప్రకటించారు. నానాటికి పోలీసుల దూకుడు శృతి మించుతోంది. విధి నిర్వహణలో దురుసు ప్రవర్తన ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తోంది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ టీమ్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ అతి దారుణంగా దాడి చేశారు. నిన్న రాత్రి 7:30 గంటలకు తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తుండగా అకారణంగా డ్రైవర్పై దాడి జరిగింది. ఎలక్ట్రికల్ ఏసీ బస్ సీసీ కెమెరాల్లో దాడి సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అకారణంగా డ్యూటీలో ఉన్న డ్రైవర్పై దాడి చేసిన బాంబు స్క్వాడ్ సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ నాయకులు. దీంతో పాటుగా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు సదరు కానిస్టేబుల్పై ఫిర్యాదు చేశారు. నేను గత సంవత్సరంగా అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నిన్న డ్యూటీ చేస్తుండగా బాలాజీ బస్టాండ్ నుంచి బయట వచ్చి మాధవ నిలయం దగ్గర ఒక బస్సు ఆగి ఉన్న కారణంతో నేనుగా ఆపడం జరిగింది. నా వెనకలు ఉన్న ఎస్పీఎఫ్ ఆఫీసరు అతను డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో నా మీద దాడి చేయడం జరిగింది. దీనికి మా పై అధికారులు ఇంతవరకు ఏమీ స్పందించలేదు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, చంద్రగిరి నియోజకవర్గంలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణంలో రాజకీయాలు చేద్దామని పద్మావతిపురం మాజీ సర్పంచ్ గణపతి నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గణపతి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలతో కూడిన రాజకీయాలు కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలందరికీ ఆదర్శవంతంగా నిలుద్దామని, ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కాకుండా ఆదర్శ రాజకీయాలు చేద్దామని అన్నారు. వెళ్ళిపోయినాక మాట్లాడకూడదు అన్నారు. మొదలుపెట్టింది నేను కాదు మిత్రమా చిన్ని యాదవ్, మొదలుపెట్టింది మీరు. నిరాధారమైన ఆరోపణలు, నేను పత్రికల్లో వచ్చింది వాస్తవం అని అంగీకరించినా కదా, నేను దాన్ని అక్కడితో వదిలేయాలి కదా. ఆ రోజు సాయంకాలం నుంచి గణపతి నాయుడు ఇంకెక్కడ ఏమేం చేసినాడని మీ నాయకుడు ఆరా తీయలేదా? అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఏవైనా అవినీతులు చేసింటే అవన్నీ ఆ పొద్దు మీ దగ్గర ఉన్నప్పుడు గణపతి నాయుడు మంచి వ్యక్తి. బయట వచ్చినప్పుడు ఏమి రాజకీయం ఇది? ఈరోజు నాకు అవుతా ఉంది వైసీపీ నాయకులారా, రేపు మీకు ఊరికన్నా నచ్చకుండా బయట వచ్చేస్తే కూడా మీ అందరి జీవితాలు కూడా ఎట్లుంటాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,520,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,090 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,04,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 107 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం సన్నద్ధం. కత్తులు నూరుతున్న అధికార విపక్షాలు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్. కల్తీ నెయ్యి వ్యవహారంలో దూకుడు పెంచిన సిట్.
టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను ప్రశ్నిస్తున్న అధికారులు. ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించండి. తిరుపతి నగరవాసులకు పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. నేత్రపర్వంగా గోవిందుని బ్రహ్మోత్సవాలు, తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.